దాడిని తీవ్రంగా ఖండిస్తూ IMA దీనికి రేపు బంద్ చేయడానికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా మేము ఇందాక 10 నిమిషాల క్రితం ఈ ఉత్తరాఖండ్లో కూడా జరిగినట్లు మాకు నిన్న జరిగినటువంటి ఉత్తరాఖండ్లో జరిగినటువంటి అమానుషమైనటువంటి దాడి నర్సులు జరిగినటువంటి దాడిని కూడా పురస్కరించుకుని ఈరోజు ఈ యొక్క నిరసన తెలియజేస్తున్నాం. అలాగే మేము పిలుపునిచ్చాం, మొత్తం ఈ ప్రజలకు ఈ బాధ్యత లేదా అంటే ఇది ఏదో డాక్టరు లేదా నర్సు ఇలాంటి వాళ్ళని జరుగుతుంది కానీ డాక్టర్లు రెస్పాండ్ అవుతున్నారని మీరు అనుకుంటున్నారా? కాదు. మీరందరూ ఆడపిల్ల మీద జరిగినటువంటి దాడి అన్నది మీరు ఎందుకు గుర్తించడం లేదు? ప్రజలారా మేల్కోండి. మీ ఇంటి వాళ్ళ మీద దాడి జరగక ముందే మీరు మేల్కోండి. ఇలాంటి ఘటనలు ఖచ్చితంగా మీరు నిరసించండి. మీరు ఖచ్చితంగా వీటిపై ఉక్కుపాదం మోపేటట్ల ప్రభుత్వాలను ముసుగొల్పండి. ప్రభుత్వాలను గట్టిగా నిలదీయండి. ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రిప్రజెంటేటివ్స్ అంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు మన సమస్యల పైన పట్టించుకోకపోతే వాళ్ళు మనకు రిప్రజెంటేటివ్స్ కాదు అన్న విషయాన్ని మీరు ఒక్కసారి వాళ్ళకు ఎలక్షన్ అప్పుడు గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మీరు ఇటువంటి ఘటనలను ఆపకుండా పోతే మనమే బాధ్యులమవుతాం మరియు బాధ్యులం కూడా అవుతాం. కాబట్టి వీటిని మూకుమ్మడిగా మనం ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు పిలుపునిచ్చిన వెంటనే SFI, DYFI వాళ్ళు ముందరికి వచ్చి ఇంతమంది స్టూడెంట్స్ వచ్చి నిరసన తెలుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. డాక్టర్లకు తోడుగా మీరందరూ ఉన్నారన్నటువంటి విషయం తలుచుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇటువంటి బాధాకరమైనటువంటి విషాదకరమైనటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ యొక్క గవర్నమెంట్ అనేది చర్యలు తీసుకోవాలని చెప్పేసి బాధ్యులపై వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టును